Hello friends, welcome to Devotional Temple Trips. Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ ద్వారా పిఓపితో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలు అనేవి చూపించబోతున్నాను. ప్రజెంట్ ఏంటంటే మేము ఆటోనగర్ దగ్గర ఉన్నాం అన్నమాట. ఆల్రెడీ మీకు పార్ట్ 1లో వచ్చేసరికి నల్లపాడు దగ్గర రకరకాల విగ్రహాలు అనేవి చూపించాను. పార్ట్ 2లో ఏంటంటే జస్ట్ ఈ పిఓపితో ఏ విధంగా విగ్రహాలు తయారు చేస్తారు ఏంటి అన్నది చూపించబోతున్నాను. అయితే ఇక్కడ కొనటానికి వచ్చినటువంటి భక్తులు కూడా కొంతమంది ఉన్నారు వినాయక విగ్రహాలు తీసుకోవడానికి. వాళ్ళతో కూడా మాట్లాడామన్నమాట. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. విగ్రహాలు ఎలా తయారు చేస్తారు, దానికి పెయింటింగ్స్ ఎలా వేస్తారు అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. అయితే ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్ట్ 1 కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అంటే కొన్ని వందల రకాల పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలు అనేవి నల్లపాడు దగ్గర వీడియో తీసి పార్ట్ 1గా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో. సో అది కూడా ఒకసారి చూడండి. లేదంటే కనుక డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. నల్లపాడు హౌసింగ్ బోర్డు దగ్గర ఏంటంటే రకరకాల విగ్రహాలు అనేవి అనేక రకాల మోడల్స్లో తీర్చిదిద్దారనమాట. అయితే వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, కరోనా 2 ఇయర్స్ కూడా మేము తయారీ చేసాం కానీ పండగ అనేది ఎవరు జరుపుకోలేదు కాబట్టి మాకంతా లాసే ఉంది. ఈ 2 ఇయర్స్లో చాలా రేట్లు పెరిగినాయి. విగ్రహాలు అయితే కనుక కొంత ఎక్కువ రేట్ అనేదే చెప్తున్నారు, కానీ కొనే భక్తుల్లో మాత్రం ఎటువంటి క్రేజ్ అనేది తగ్గలేదు. ఆల్రెడీ 50% బొమ్మలన్నీ కూడా బుక్ అయిపోవటం జరిగింది. సో మీకు రఫ్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి.
ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక ఈ వినాయకుడు బొమ్మలు కొనడానికి వచ్చినటువంటి ఈ వినాయక భక్తులు అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడి చూద్దాము. వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏ విధంగా చేసుకున్నారు, ఇప్పుడు ఈ విగ్రహం కొంటున్నారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటో ఒకసారి కనుక్కుందాము. అందరూ కూడా మట్టి విగ్రహాలని ఎంకరేజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మేము గుంటూరు టెలికాం నగర్ 6th లైన్ నుంచి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం మాది లక్ష్మీనారాయణ టవర్స్లో ఇది 7వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు మేము ప్రతి సంవత్సరం వినాయకుడు బొమ్మ పెట్టి మేము పూజలు చేస్తున్నాము. అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ బొమ్మల రేట్లు కూడా ఈ సంవత్సరం అయితే బాగా పెరిగినాయి. లాస్ట్ ఇయర్ 7 ఫీట్లు 6 ఫీటు 7 ఫీటు ఉన్నాయి, బిలో 15,000 వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పడమే 25,000 దాకా చెప్తున్నారు. కానీ బార్గెయిన్ చేస్తే వస్తున్నారు 20,000 బిలో లోపు. అయితే మూమెంట్ అయితే ఈ సంవత్సరం ఫెస్టివల్ మూమెంట్ అయితే బాగా హడావుడికి కనిపిస్తుంది. ఇవాళ యాక్చువల్గా 21st, కానీ ఫెస్టివల్ మనకు వచ్చేసి 31st ఉంది. అంటే మనకి ఇంకా 10 డేస్ ఉంది. 10 డేస్ ఉన్నా కానీ బయట రోడ్డు మీద చూడండి, ఈ ఐడియల్స్ అంటే ఈ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి అయితే ఉన్నాయో ఆ బొమ్మలు ఉన్న దగ్గర గల బయట కార్లు ఉండి అందరూ చాలా అడ్వాన్స్గా వచ్చి ముందుగా తీసుకెళ్ళడానికి వస్తున్నారు. అయితే మన ప్రజల్లో మటుకు ఈ సంవత్సరం ఫంక్షన్ బాగా చేయాలి అనే ఉద్దేశం అయితే అందరికీ బాగా ఉంది. అందరూ చాలా ప్రోయాక్టివ్గా వచ్చి బొమ్మలు కొనడానికి వస్తున్నారు. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కడైతే ఉందో గత కరోనా టైంలో 2 సంవత్సరాల నుంచి ఎవరు పెట్టలేదు కాబట్టి అందరూ ఒక రకమైన మూడ్లో ఉండి సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో నిన్న మొన్న ఇవాళ సండే కాబట్టి మీటింగులు జరిగి బొమ్మలు చుట్టానికి వచ్చి అందరూ కోలాహలంగా ఉంది. ఇక్కడ ఇంకా మనకు ఆటోనగర్లో తక్కువగా ఉంది. అటు నల్లపాడు అటువైపు చూసుకున్నా, లేకపోతే అటు లక్ష్మీపురం అటువైపు చూసుకున్నా కానీ బొమ్మలు చాలా బాగా సేల్ అవుతున్నాయి, బాగా కోలాహలంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా మేము వచ్చి చూసాము. ఇక్కడ మహా తయారై ఉంటే ఒక 50-60 బొమ్మలు తయారుంటాయి. వాటిలో సుమారు ఒక 7-8 అడ్వాన్స్ అయిపోయి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. కాబట్టి ఈ సంవత్సరం ఫెస్టివల్ అయితే మంచి మూమెంట్లో బాగా చేస్తారు. అయితే పోలీసు నిబంధనలు ఇంతవరకు మనకి ఎటువంటివి రాలేదు. అయితే ఇంత అడావుడికి జరుగుతుంది కాబట్టి కరోనా కూడా అంత ఎక్కువగా లేదు కాబట్టి పోలీసు నిబంధనలు అంత ఉండకపోవచ్చు అనుకుంటున్నాము. ఇస్తే మటుకు ఫెస్టివల్ మటుకు చాలా బాగా చేస్తారని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్తే. మేము గుంటూరు పెద్దగాని పోలీస్ స్టేషన్ పక్కన అది బొమ్మలు తయారు చేస్తున్నాం. కానీ మాకు 2 సంవత్సరాలు బాగా దెబ్బలు పడినాయి. కాకపోతే పెట్టే డబ్బులు మేము కూడా బయట నుంచి తెచ్చుకుంటున్నాం. కానీ డబ్బులు పెట్టే లోపల మాకు బొమ్మ కూడా అది రావట్లేదు. మేము తక్కువ రేటు చెప్తున్నాం. ఈ బొమ్మ వచ్చి 25,000 చెప్తే ఇంకా 9,000కి 10,000కి అడుగుతున్నారు. కాబట్టి మేము ఇలేము, పెట్టే డబ్బులు కూడా మాకు రావట్లేదు. అందుకనే ఈసారి బాగా రేటు పెరిగింది. చూస్తున్నారు, ఇంకా బుకింగ్ కూడా అవ్వాలా, తక్కువ రేటు అడిగి వెళ్తున్నారు కాబట్టి మేము ఇవ్వట్లా. కానీ ఇంకా తయారు చేస్తున్నాం. పండుగ ఒక వారం ఉంది, డబ్బులు బాగా పెట్టాం కానీ ఆ డబ్బులు మళ్ళీ రావట్లా. అదే మీరు చూస్తున్నారు కదా, పని కూడా బాగా చేస్తున్నాం కాదు, మా డబ్బులు రావట్లా. వడ్డీ డబ్బులు పెట్టి కూడా మాకు అది బొమ్మలో రావట్లేదు. మేము వచ్చి 12 నెలలకు ఒకసారి అది ఒక మంత్ బాగా డబ్బులు పడుతున్నాం కాబట్టి మా డబ్బులు కూడా మాకు రావట్లేదు. మరీ తక్కువ అడిగితే మాకు పడట్లేదు. చిన్న బొమ్మల్లో మేము తిని బతుకుతున్నాం. కానీ పెద్ద బొమ్మల్లో మాకు ఒకసారి డబ్బులు వచ్చాయి, అవి కూడా తక్కువ వస్తున్నాయి. పెట్టే డబ్బులు మాకు బాగా అది మళ్ళీ వస్తున్నాయి. కాకపోతే ఈసారి కొద్దిగా బాగా తక్కువ రేటు అడుగుతున్నారు. 2 సంవత్సరాలు దెబ్బలు పడిన ఆయన కూడా కొద్దిగా బాగా తక్కువగా అడుగుతున్నారు. కాబట్టి మేము ఎవరు లేకపోతున్నాం. ఆయన కూడా కొద్దిగా ఆ రేటు బుక్ చేసి ఉంచున్నాయి. పెద్ద అయితే బాగా తక్కువగా అడుగుతున్నారు. ఈ పెద్ద బొమ్మ 9,000కి అడుగుతున్నారు. కాబట్టి మేము ఎవట్లా. మీరు కొద్దిగా హెల్ప్ చేస్తే మా లాంటి వాళ్ళని కొద్దిగా పైకి తీసుకొస్తారు. కాబట్టి కోవిడ్-19 బాగా దెబ్బలు తగిలినాయి. కాబట్టి డబ్బులు కూడా మాకు రావట్లేదు. కాకపోతే ఇంకా మీరే మాకు కొద్దిగా పైకి చేసేలాగా ఉన్నారు. కాబట్టి మేము మిమ్మల్ని కొద్దిగా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాం. కాబట్టి సరే, థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు అమ్మేవాళ్ళ బాధలు వాళ్ళవి. రేట్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. లాస్ట్ 2 ఇయర్స్తో పోల్చుకుంటే కనుక విగ్రహాల రేట్లు అయితే విపరీతంగా పెరిగినాయి. కానీ జనాల్లో ఈ క్రేజ్ మాత్రం తగ్గలేదు. గణేష్ విగ్రహాలు అనేవి కొనాలి అనే ఉత్సాహంతో చాలా చక్కగా ముందుకొచ్చి ఈ విగ్రహాలు అనేవి ఆల్రెడీ 50% బుక్ అయిపోయినాయి కూడా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాలని ఎంకరేజ్ చేస్తారు అని ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ యొక్క మన ఛానల్ ఏంటంటే డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ అన్నది కేవలం పురాతనమైన దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి షూట్ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్యూచర్లో ఏంటంటే ఈ పురాతనమైన దేవస్థానాలన్నీ కూడా వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మన ఛానల్ ద్వారా ఆ టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.